హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ మనం విల్లుపురంలో స్టే ఉన్న హోటల్ గోల్డెన్ పార్క్ అయితే ఇదే. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే వేకప్ అయితే అయ్యాం. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసేసి విల్లుపురం నుంచి అయితే మున్నార్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి 7 hours 8 hours జర్నీ అయితే ఉంది. ఇక మనం ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. టిఫిన్ కోసం వెయిటింగ్. రూమ్ వాళ్ళు పొద్దున్నే కాంప్లిమెంటరీ కింద అయితే టిఫిన్ ప్రొవైడ్ చేస్తామన్నారు. మాదైతే అంతా రెడీ అయిపోయి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకొని చెక్అవుట్కి అయితే రెడీ ఉన్నాం. టిఫిన్ వస్తే టిఫిన్ చేసేసి ఇక మున్నార్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి మనం బ్యాగ్స్ అవన్నీ అయితే ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాం. ఒకసారి టిఫిన్ కనుక వచ్చేస్తే ఇక టిఫిన్ చేసేసి చలో టు మున్నార్. హోటల్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే ఇది. ఒక పూరి, ఒక వడ, ఒక ఇడ్లీ, ఒక చిన్న దోశ, కొంచెం ఉప్మా, రవ్వ కేసరి స్వీటు. వీళ్ళైతే మనకి కాంప్లిమెంటరీ కింద అయితే మార్నింగ్ 8 కల్లా టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట ఫుడ్ కంటే హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే పర్లేదు. టిఫిన్ అయితే బాగానే ఉంది. టేస్ట్ దోశ బాగానే ఉంది, ఇడ్లీ బాగానే ఉంది. మన కార్ అయితే వచ్చేసింది. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం. ఇక లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని మున్నార్ అయితే స్టార్ట్ అయిపోదాం. కారులో లగేజ్ అయితే పైకి ఎక్కిచ్చేసి సర్దేశాం. ఇక మనం విల్లుపురం నుంచి అయితే మున్నార్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. విల్లుపురం నుంచి అయితే మున్నార్ అయితే స్టార్ట్ అయిపోయాం. అన్నయ్య పేరు వేణు. ఈ అన్నయ్య మనకి డ్రైవరు, మా బావ. అందరం స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక మున్నార్ వెళ్ళిపోయి ఈరోజు అక్కడ స్టే ఉండి రేపైతే విజిటింగ్ అయితే ఇక మొదలు పెడతాం. రూమ్లో నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇక మున్నార్ అయితే బయలుదేరిపోయాం. ఇక వెళ్ళేసరికి ఇక్కడ నుంచి అయితే 7 hours 8 hours జర్నీ ఉంది కదా. ఈ గ్యాప్లో ఇక అక్కడ 2-3 చోట్ల బ్రేక్ అయితే తీసుకొని ఇక మున్నార్ అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మున్నార్ వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఇక విజిటింగ్ మొదలు పెడతాం. బయట వ్యూ అయితే సూపర్ ఉంది మావా. బ్లూ అండ్ వైట్ స్కై, కోకోనట్ ట్రీస్, ఆ హిల్స్ బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. మనం విల్లుపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత 250 kilometers దాకా అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 1:30 అలా అవుతుంది. సో అందుకని చెప్పి భోజనం చేద్దామని అయితే మాత్రం హోటల్ గౌరీ కృష్ణ సింపుల్ వెజ్ హోటల్ అనే హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ మరి ఫుడ్ అయితే ఎలా ఉండిద్దో చూడాలి. చూసి ఇంకా తినేసి మళ్ళా మున్నార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదే మన ఫుడ్ కోసం ఆగిన హోటల్ గౌరీ కృష్ణ. లోపలికైతే వెళ్దాం. హైవే పక్కన దిండిగల్ సెంటర్లో అయితే హైవే పక్కన అయితే ఉంది హోటల్. ఫుడ్ అయితే ఎలా ఉండిద్దో తెలీదు. లోపలికి వెళ్ళిన తర్వాత తినేసి అయితే చెప్తాను. హోటల్ లోపల అయితే కొంచెం రష్గానే ఉంది. సర్వెంట్ అయితే బాగానే చేస్తున్నారు. అన్నయ్య వచ్చేసి ఇస్తరాకైతే వేసి వెళ్ళాడు. బావ వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చేసి మీల్స్ అయితే చెప్పారు. వాళ్ళు మరి టేస్ట్ అయితే ఎలా ఉందో తెలీదు. నేను వేణు అన్నయ్య వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము మీల్స్ తినలేక. మరి ఆ ఫ్రైడ్ రైస్ వస్తే మాత్రం ఎలా ఉండిద్దో చూసి అయితే చెప్తాను. నేను చెప్పిన ఫ్రైడ్ రైస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇగో వచ్చేసింది మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. మరి టేస్ట్ అయితే ఎలా ఉందో తెలీదు. టేస్ట్ అయితే చూస్తున్నాను. పర్లేదు, కొంచెం మరీ అంత ఓకే అనుకోకుండా యావరేజ్గా అయితే ఉంది. ఓకే, తినొచ్చు. నేను చెప్పుకున్న ఫ్రైడ్ రైస్ అయితే నాకు సరిపోలేదు. అందుకని నేనైతే పరోటా అయితే చెప్పుకున్నాను. పరోటా కూడా టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే పర్లేదు. ఫ్రైడ్ రైస్ మీద పరోటానే కొంచెం టేస్ట్ ఉంది. నా ప్రిఫర్ అయితే నేను పరోటాకి ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. ఫుడ్ అయితే తినేసి కారులోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుడ్ అయితే బాగానే ఉంది. రేట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ వచ్చేసి 80, పరోటా వచ్చేసి ప్లేట్ 60 rupees పడింది. నాకైతే ఒక ఫ్రైడ్ రైస్ అయితే సరిపోదు.
కాబట్టి నేనైతే ఇంకో సింగిల్ పరోటా అయితే చెప్పుకున్నాను. ఫ్రైడ్ రైస్ మీద పరోటానే టేస్ట్ అయితే బాగుంది, కొంచెం పరోటానే టేస్ట్ బాగుంది. మనం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక మున్నార్ అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి మున్నార్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక మున్నార్ వెళ్ళిపోయి రూమ్లో అయితే స్టే తీసుకోవటం. అలా దిండిగల్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మన మున్నార్ రోడ్ అయితే బైపాస్ నుంచి అయితే తిరిగాము. అక్కడ కొంచెం అవుట్స్కట్కి రాగానే పక్కనే హిల్స్ పైన ఆ క్లౌడ్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నాయి. సూపర్ అయితే ఉంది ఫీలింగ్. ఇక్కడైతే ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది, వాళ్ళ సంప్రదాయాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యాలీ అయితే స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్. వ్యూ అయితే సూపర్ ఉంది. మనం ఇందాక కింద చూసిన అయితే మేఘాలు అయితే ఇప్పుడు మన కిందకు వచ్చినాయి. వ్యూ అయితే బాగుంది. మేఘాల పైన అయితే మనం ఉన్నాం. ఇంకా పైకి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇంకా పైకి అయితే వచ్చాం. రోడ్డు అయితే బాగా మంచుగా ఉంది. మనం మేఘాల మధ్యలో అయితే వెళ్తున్నాం. కింద నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. వ్యూ అయితే సూపర్ ఉంది. వ్యూ మాత్రం మిడిల్ ఆఫ్ ద హిల్ ఇదైతే. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంటే ఇక్కడైతే దిగి మామూలుగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీద్దామని చెప్పి అయితే దిగాం. అందరం ఇక్కడే ఉన్నాం. వ్యూ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఇంకా మనం ఇది ఇంకా మిడిల్లోనే ఉన్నాం. మనం ఇంకా హిల్లో ఇంకా చాలా అంటే చాలా పైకి వెళ్తాం. ఎటు చూసినా కానీ మంచే. ఆ కింద చూసిన మేఘాల్లోనే ఇప్పుడైతే మనం ఉన్నాం. మనం అక్కడ నుంచి అయితే పైకి వచ్చాం. అదంతా చూడండి అసలు ఎలా అయితే ఉందో, ఫాగీగా. ఇదంతా అయితే మేఘాల్లో నుంచి అయితే మనం వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా జస్ట్ స్టార్టింగే, పైన అయితే ఇంకా మామూలుగా ఉండదంట. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మున్నార్లో అయితే కలుసుకుందాం పైన. అప్పటి వరకు అయితే అసలు సిగ్నల్ లేదు, ఫోన్లో ఛార్జింగ్లు కూడా లేవు. సో అందువల్ల వీడియో అయితే ఆపుతున్నాను. పైన అయితే కలుసుకుందాం. ఇక మనం ఇందాక ఆగిన స్టాప్ నుంచి ఇప్పుడైతే చాలా పైకి వచ్చాం. ఇక్కడైతే బాగా ఫాగీగా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే స్నాక్స్కి అయితే పాయింట్ ఉందంట. అక్కడైతే ఆగి పిల్లల వాటికి స్నాక్స్ తీసుకొని అయితే మళ్ళీ ఇక మున్నార్ అయితే బయలుదేరిపోదాం. మనం చాలా పైకి అయితే వచ్చిన తర్వాత ఒక చాట అయితే స్టాప్ తీసుకున్నాం. బాగా మంచుగా ఉందని అక్కయ్యలు అయితే స్నాక్స్ అయితే తీసుకుంటున్నారు. చలి అయితే మాత్రం మామూలుగా వేయట్లేదు. ఇక్కడే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ వాటర్ అయితే మాత్రం వస్తున్నాయి. ఏ చిన్న వాటర్ ఫాల్స్. చలి అయితే మాత్రం రేంజ్లో పడుతుంది. చలి అయితే మాత్రం ఇంత మంచులో ఇలా ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఇంత చలి ఉంటుంది అని అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలా. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మరీ దారుణంగా అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి అయితే వచ్చేసా బాగా చలిగా ఉందని.
చూసుకుంటే మనకి ఎటు చూసినా కానీ మంచి అయితే మాత్రం లెవెల్లో ఉంది. అసలు రోడ్లు కూడా కనపడుతున్నా. ఎలాగో స్నాక్స్ టైం అయింది కదా అని చెప్పి పక్కన పిల్లలకు తీసుకోవడానికి ఆగాం కదా. నేను అయితే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చెప్పాను. మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే అన్నయ్య వేస్తున్నాడు వేడిగా. మనం చెప్పిన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. ఇక తింటమే లేట్. చల్లటి వెదర్లో వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ లాగిచ్చేద్దాం. ఇంతసేపు జర్నీ చేసిన తర్వాత అయితే మనమైతే మున్నార్లో మన రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన రిసార్ట్ పేరు వచ్చేసి అవేదా రిసార్ట్స్ అంట. మరి రూమ్స్ అయితే ఎలా ఉన్నాయో తెలీదు. మున్నార్ సిటీలో నుంచి అయితే దగ్గరగా 15 కిలోమీటర్లు అయితే లోపలికి వచ్చాం. ఇది ఎక్కడో చాలా లోపలికి ఉంది రిసార్ట్స్. బయట అయితే ఏమో అనుకున్నాం కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే సూపర్ అయితే ఉంది. లగేజ్ దించుకొని ఇక మనం రూమ్లోకి వెళ్ళిపోయి అయితే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. మనల్ని తీసుకెళ్ళడానికి అయితే వ్యాన్ అయితే వచ్చింది. ఇదేదో చిన్నది. ఇక మన రిసార్ట్కి అయితే తీసుకెళ్తున్నారు, మన రూమ్ దగ్గరికి అయితే. మన లగేజ్ అయితే రూమ్లోకి అయితే పంపించేసాం. మన రూమ్లో అయితే లగేజ్ అయితే ఇదైపోయింది. ఇప్పుడు మనకి రిసార్ట్ వచ్చేసి ఇక్కడ 302 మనది రూమ్ నెంబర్ ఇచ్చింది. రిసార్ట్ అయితే బాగుంది. లోపలికి అయితే వెళ్దాం మనం. బయట వ్యూ వచ్చేసి బయట అయితే ఇలాగుంది. మంచు అయితే మామూలుగా లేదు. చలి కూడా బాగా వేస్తుంది. ఇలా వస్తాయి. ఇదే మన 3 రోజులు అయితే ఇక్కడే మనకి స్టే. 3 నైట్లు 4 పగళ్ళు. రిసార్ట్ వచ్చేసి ఇలా ఉంది. లోపలికి వెళ్తే స్టార్టింగ్ ఇది వచ్చేసి హాలు. కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి బెడ్రూము. బెడ్ అయితే బాగుంది. కూర్చో. అయ్యో బాత్రూమ్ ఇందాక పైన రూమ్ అయితే చూసాం కదా. ఇది వచ్చేసి కింద రూము. కింద రూమ్ అయితే ఇలా ఉంది. టీవీ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. బెడ్ వచ్చేసి 2 బెడ్స్ ఉన్నాయి ఇద్దరికి. ఏసీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిర్రర్. బాత్రూమ్ అయితే ఇలా ఉంది, చిన్నది కానీ నీట్గా పీస్ఫుల్గా ఉంది. ఇటు వచ్చేస్తే మనకి ఇదైతే పైకి లాక్కుంటే రేపు మార్నింగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. బయట చీకటి కాబట్టి ఏం కనపడతా, మార్నింగ్ అయితే వ్యూ అయితే చూసుకోవచ్చు. అలా అక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇటైతే వచ్చేస్తే మనకి నైట్ డిన్నర్కి అయితే క్యాంటీన్ అయితే ఇక్కడ ఉంది, హోటల్.
మనం ఇక్కడైతే ఇక ఈరోజు ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి నైట్ డిన్నర్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఇక విజిటింగ్ అయితే మొదలు పెడతాం. బయట మంచు అయితే మామూలుగా పడతలేదు, అసలు ఫుల్ మంచు అయితే మామూలుగా లేదు. మన రిసార్ట్లో అయితే క్యాంటీన్ ఇది, సౌండ్ సిస్టము అయితే బాగుంది. పార్టీ పరంగా పార్టీస్ వేర్ అయితే సూపర్ ఉంటుంది, ఇంకా ఎంజాయ్మెంట్. మనం ఫుడ్ అయితే సర్వెంట్కి అయితే ఆర్డర్ పెట్టేసాం, ఆయన తీసుకొస్తే ఇక తినేసి ఈరోజు అయితే రెస్ట్ తీసుకోవడమే. మనం ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాం కదా, ఫస్ట్ అయితే రైస్ అయితే తీసుకొచ్చాడు. ఈ చిన్న రైస్ బౌల్ వచ్చేసి 200 అయితే కాస్ట్ పడింది. రేట్లు అయితే మాత్రం బేభత్సంగా తీసుకుంటున్నారు ఇక్కడైతే మాత్రం. నేను కేరళ స్పెషల్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే ఎలా ఉందో అయితే చూసి చెబుతాను. వాసన అయితే గుమగుమలాడుతుంది. తినేసి మాట్లాడుకుందాం. కొంచెం తినైతే నేను టేస్ట్ అయితే చెప్తాను. అది అయితే బాగానే ఉంది, కాకపోతే లైట్గా కోకోనట్ ఆయిల్ స్మెల్ అయితే వస్తుంది. ఇదైతే మాత్రం సూపర్ ఉంది. చికెన్ కర్రీ అయితే నాకైతే బాగా నచ్చింది, కేరళ స్పెషల్ కర్రీ. మనది ఫుడ్ అయితే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ ఇక 8 or 9 కల్లా అయితే వేకప్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మనకి 9-9:30 కల్లా గైడ్ అయితే వస్తాడంట ఇక్కడ ప్లేసెస్ అయితే చూపించడానికి. రేపు 9 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఉంటే గైడ్ రాగానే ఇక విజిటింగ్ అయితే మొదలు పెడతాం. ఇక తినేసి అయితే రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక ఈ రోజుతో అయితే నా వ్లాగ్ ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. రేపు మార్నింగ్ అయితే మున్నార్లో విజిటింగ్ అయితే మొదలు పెడదాం. ఇక ఈ రోజుకైతే సైనింగ్ ఆఫ్.